హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ విద్య తెలుగు. నేను మీ సాంబశివరావు. ఈ వీడియోలో మనం ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అనాలిసిస్ గురించి చేయబోతున్నాం. సో ఇది ఒక నిఫ్టీ 50 స్టాక్ అండ్ మంచి రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్, మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఎంత రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఈ స్టాక్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ముందు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కనుక ఈ కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తుందంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మాట్లాడుకుందాం మా ఫ్రెండ్స్, ఆ స్టాక్ ఏంటో. ఆ స్టాకే ఐటీసీ అనమాట. సో ఐటీసీ ఎందుకు మంచి రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు. నా అనాలిసిస్ వచ్చేసి ప్యూర్గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ నేను ఇవ్వట్లేదు. టార్గెట్స్, ఎంట్రీ లెవెల్స్ వచ్చేసి ప్యూర్గా నా అనాలిసిస్ బేస్డ్ మీదే నేను ఇస్తున్నాను. అండ్ మీరు కనుక ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి స్టాక్లో ఎంట్రీ తీసుకోండి, ఆర్ మీ అనాలిసిస్ చేసుకొని ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను. నేనైతే ఈ స్టాక్లో ఇన్వెస్టెడ్ ఉన్నాను. సో ఫస్ట్ ఐటీసీ యొక్క బిజినెస్ అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ అండ్ ఇది ఒక నిఫ్టీ 50 స్టాక్ అండ్ మంచి వాల్యుయేషన్ ఉన్న స్టాక్. ఇది డైవర్సిఫైడ్ బిజినెస్ చేస్తుంది. సో డైవర్సిఫైడ్ బిజినెస్ ఏ సెగ్మెంట్స్లో చేస్తుంది అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఎఫ్ఎంసీజీ సిగరెట్స్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు, హోటల్ సెగ్మెంట్లో వర్క్ చేస్తున్నారు, అగ్రికల్చర్, పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలా 6 సెగ్మెంట్స్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసెంట్గా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అయితే మెయిన్గా వీళ్ళు 5 సెగ్మెంట్స్లో అయితే వర్క్ చేస్తున్నారు. సో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే సెగ్మెంట్స్ ఎఫ్ఎంసీజీ సిగరెట్స్ అండ్ ఎఫ్ఎంసీజీ అదర్స్. ఎందుకంటే వీళ్ళు రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ ఎక్కువగా ఈ సెగ్మెంట్స్ నుంచే వీళ్ళు గెయిన్ చేసుకుంటా ఉన్నారు. సో ఆ సెగ్మెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ వీళ్ళ సిగరెట్ బిజినెస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీళ్ళ డిఫరెంట్ బ్రాండ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. గోల్డ్ ఫ్లేక్, అమెరికన్ క్లబ్, క్యాప్షన్ ఫ్రెష్, ఇలా డిఫరెంట్ వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అయితే వీళ్ళు సిగరెట్స్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ చాలా మంది యూజర్ బేస్ ఉంది, చాలా మంది ఈ సిగరెట్స్ ని కన్స్యూమ్ చేస్తున్నారు ఇండియాలో. అండ్ సిగరెట్ బిజినెస్ లో వీళ్ళకి 70% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఇండియా నుంచి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మంచి రెవెన్యూస్ అండ్ మంచి ప్రాఫిట్స్ ని వీళ్ళు సిగరెట్ బిజినెస్ నుంచి ఎర్న్ చేసుకుంటున్నారు. మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్, వీళ్ళు 45% ఆఫ్ ద రెవెన్యూ సిగరెట్ బిజినెస్ నుంచి సంపాదించుకుంటుంటే 85% ఆఫ్ ద ప్రాఫిట్ సిగరెట్ బిజినెస్ నుంచి సంపాదించుకుంటున్నారు. సో రెవెన్యూస్ తక్కువ సంపాదించిన ప్రాఫిట్స్ వీటి నుంచి ఎక్కువగా సంపాదించుకుంటున్నారు. సో సిగరెట్ బిజినెస్ అంత ప్రాఫిటబుల్ బిజినెస్ గా అయితే ఉంది. కాకపోతే లాస్ట్ 3 years నుంచి వీళ్ళు చాలా ఒడిదుడుకుల్ని సిగరెట్ బిజినెస్ లో వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ సిగరెట్స్ మీద ఎక్కువ ట్యాక్సెస్ అనేవి వసూలు చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇల్లీగల్ సిగరెట్ బిజినెస్ అనేది ఇండియాలో ఎక్కువ అయింది. వేరే కంట్రీస్ నుంచి ఇల్లీగల్ సిగరెట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, కొన్ని కంపెనీస్ ఇల్లీగల్ సిగరెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ యూజర్స్ కి అమ్మడం కానీ చేయటం వల్ల వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యాయి అండ్ రెవెన్యూస్ అనేవి ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్ 3 years నుంచి స్టాక్ అందుకనే గ్రో అవ్వట్లేదు, స్టాక్ మంచి రిటర్న్ ఇవ్వట్లేదు, ఇల్లీగల్ సిగరెట్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయటం వల్ల. అయితే గవర్నమెంట్ మంచి మెజర్స్ తీసుకుంటున్నా ఇల్లీగల్ సిగరెట్ బిజినెస్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఐటీసీ మల్టీ బ్యాగర్ అవ్వడానికి పాసిబిలిటీ ఈ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ లో ఉన్న ప్రోడక్ట్సే. వీళ్ళకి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ లో. ఆ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆశీర్వాద్ ఆటా చాలా మంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఆశీర్వాద్ రైస్ అన్ని రీసెంట్ గా లాంచ్ చేశారు. అండ్ సన్ఫీస్ట్ బిస్కెట్స్ అనేవి చాలా బాగా ఫేమస్ అండ్ ఇండియాలో కన్జంప్షన్ బాగా ఉన్న బిస్కెట్ అన్నమాట. అండ్ బింగో స్నాక్స్ లో వీళ్ళు బింగో రూపంలో ఫేమస్ అయ్యారు. అండ్ ఇప్పీ మ్యాగీ నూడిల్స్, ఐటీసీ మాస్టర్ చెఫ్, సన్ఫిస్ట్ డార్క్ ఫ్యాంటసీ, మామ్స్ మ్యాజిక్, సన్ఫిస్ట్ ఫార్మ్ లైట్, వివెల్ సోప్స్, సావ్లాన్, ఫ్యాబిల్, ఎయిమ్, మంగళదీప్ అగరబత్తీస్, క్యాండీ మ్యాన్,
బీ న్యాచురల్, ఎంగేజ్ స్పేస్, ఇలా డిఫరెంట్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఐటీసీ దగ్గర. సో అండ్ ఇది గ్రోయింగ్ బిజినెస్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ 10 years డేటా గనక మనం చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2010లో వీళ్ళు 3642 crore రెవెన్యూస్ ని సంపాదించుకుంటుంటే ఫైనాన్షియల్ ఇయర్ 21లో 14,728 crore ని వీళ్ళు రెవెన్యూస్ అయితే సంపాదించుకున్నారు. సో 4 times ని రెవెన్యూస్ లాస్ట్ 10 years లో వీళ్ళు గ్రో చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ 5 years లో వీళ్ళ రెవెన్యూస్ 1 lakh crore కి తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళ ప్లాన్. సో రెవెన్యూస్ పెంచుకుంటుంటే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి కదా. సో ఫస్ట్ 10 years లో వీళ్ళు ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రాఫిట్స్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 17లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. 265 crore ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 21లో వీళ్ళు 1317 crore ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మార్జిన్స్ అనేవి 2017లో 2.5% గా ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 21లో 8.9% మార్జిన్స్ కి పెంచుకోవడం జరిగింది. సో మార్జిన్స్ పెంచుకుంటున్నా, రెవెన్యూస్ పెంచుకుంటున్నా, ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటే ప్రాఫిట్స్ అనేవి పెరిగితే ఆటోమేటిక్ గా షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ వీళ్ళకి వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఐటీసీకి హ్యూజ్ పాజిటివ్ గా మనం గమనించాలి. అండ్ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ లో ఏ సెగ్మెంట్ లో ఎంతెంత రెవెన్యూ సంపాదించుకోవాలనే ప్లాన్ లో ఉన్నారో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి సెగ్మెంట్ లో వీళ్ళు రెవెన్యూస్ అనేవి పెంచుకోవడానికి ప్లాన్ లో ఉన్నారు. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, వీళ్ళ మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ వీళ్ళ రెవెన్యూస్ అనేవి ఎక్స్పెక్టెడ్ గా పెంచుకోగలిగితే 2035 కల్లా షేర్ ప్రైస్ ఎంతలో ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత రెవెన్యూస్ కనుక వీళ్ళు సంపాదించగలిగితే ఫస్ట్ కండిషన్. సో డెఫినెట్ గా సంపాదించుకుంటారని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు పెట్టుబడి పెట్టుకున్న 1 year పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న మంచి వాల్యుయేషన్ లోనే ఐటీసీ ఉంది. సో వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 2,51,777 crore గా ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 205 rupees గా ఉంది. స్టాక్ ఈ వచ్చేసి 19.1, అంటే చాలా చీప్ గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ వీళ్ళ రేషియోస్ చూస్తే ఆర్ఓసి రేషియో చూసినా, ఆర్ఓఈ రేషియో చూసినా, ఆర్ఓఏ రేషియో చూసినా మంచి రేషియోస్ అనేవి వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. కాకపోతే మంచి వాల్యుయేషన్ లో అయితే ఈ స్టాక్ ని ఉంచట్లేదు. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి సిగరెట్ బిజినెస్. సో సిగరెట్ బిజినెస్ అనేది గ్రోయింగ్ బిజినెస్ కాదని ఇప్పుడు అర్థమైంది చాలా మందికి. అండ్ ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ అనేది ఇప్పుడు గ్రోయింగ్ బిజినెస్ అయితే ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ ని మార్కెట్ రియలైజ్ చేయట్లేదు. మార్కెట్ రియలైజ్ చేసి ప్రాపర్ వాల్యుయేషన్ వస్తే దీని యాక్చువల్ వాల్యుయేషన్ వచ్చేసి కరెంట్ వాల్యుయేషన్ వచ్చేసి 295 rupees గా ఉంది. సో ఏ సెగ్మెంట్ ని ఎంతెంత వాల్యూలో ఎంతెంత వాల్యూలో చూస్తున్నానో నేను అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సిగరెట్ బిజినెస్ వచ్చేసి 195 rupees పర్ షేర్ లో ట్రేడ్ అవ్వాలి. అండ్ యాక్చువల్ వాల్యూ వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 205 rupees గా ఉంది. సో సిగరెట్ బిజినెస్ కి 10 rupees ప్లస్ 10 rupees లో ట్రేడ్ అవుతుంది. అయితే ఎఫ్ఎంసీజీ యాక్చువల్ వాల్యుయేషన్ చూస్తే 60 rupees పర్ షేర్ లో ట్రేడ్ అవ్వాలి. హోటల్స్ బిజినెస్ వచ్చేసి 5 rupees వాల్యూ పర్ షేర్ లో ట్రేడ్ అవ్వాలి. పేపర్ బోర్డ్స్ బిజినెస్ వచ్చేసి 10 rupees వాల్యూ పర్ షేర్ లో ట్రేడ్ అవ్వాలి. అగ్రి బిజినెస్ వచ్చేసి 5 rupees వాల్యూ పర్ షేర్ లో ట్రేడ్ అవ్వాలి. క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 20 rupees వాల్యూ పర్ షేర్ లో ట్రేడ్ అవ్వాలి. సో టోటల్ యాక్చువల్ వాల్యుయేషన్ వచ్చేసి 295 rupees గా ట్రేడ్ అవ్వాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 205 rupees గా ఉందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ చార్ట్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. ఐటీసీ యొక్క చార్ట్ ప్యాటర్న్ చూసి టెక్నికల్ టార్గెట్స్ ఎంత ఉందో చూద్దాం. సో ఐటీసీ యొక్క చార్ట్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. ఐటీసీ యొక్క చార్ట్ ప్యాటర్న్ కనుక మనం చూస్తే సో ఇది ఒక మంత్లీ చార్ట్. మంత్లీ చార్ట్ లో మీకు 2013లో ఎంతైతే వాల్యూలో ట్రేడ్ అవుతుందో అరౌండ్ 205 rupees లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కూడా అంతే వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే వీళ్ళ రెవెన్యూస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి, ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అయినా ఇది 8 years బ్యాక్ ఎంతైతే వాల్యుయేషన్ లో ఉందో అంతే వాల్యుయేషన్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. కాకపోతే చాలా చేంజెస్ జరిగినాయి. ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ అనేది గ్రోయింగ్ బిజినెస్ అని మనం గమనించాలి. అండ్ నా టెక్నికల్ టార్గెట్ వచ్చేసి 1 year లో దీని ఆల్ టైమ్ హై అనమాట. 2017లో ఆల్ టైమ్ హై అయితే మేక్ చేయడం జరిగింది. సో దీని ఆల్ టైమ్ హై గనక మనం చూస్తే
20 రూపీస్ అయితే టెక్నికల్ టార్గెట్ అయితే వస్తుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 57% రిటర్న్ ఇవ్వడానికి అయితే 1 year లో పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో 57% 1 year లో వచ్చిన మంచి రిటర్న్ అని చెప్పేసి మనం గమనించాలి. అండ్ వీళ్ళ ఎఫ్ఎంసీజీ బిజినెస్ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ అనేవి పెంచుకునే ప్లాన్ లో ఉన్నారు. సో ఎఫ్ఎంసీజీ అదర్ సెగ్మెంట్ కనుక ప్రాపర్ వాల్యుయేషన్ లో కనుక ఉంచగలిగితే సో ఇది ఒక మల్టీ బ్యాగర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 320 రూపీస్ కాదు, మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 1000-2000 లెవెల్స్ కూడా ఐటీసీ టచ్ చేయగలని చెప్పేసి నేనైతే బిలీవ్ చేస్తున్నాను. ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఐటీసీలో డెఫినెట్ గా పెట్టుబడి పెట్టొచ్చు. ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి 1 year కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది చార్ట్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో కంక్లూడ్ చేద్దామా ఫ్రెండ్స్. కంక్లూజన్ లో ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎఫ్ఎంసీజీ ఐటీసీ అనేది అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుందని చెప్పేసి మనం యాక్చువల్ వాల్యుయేషన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి చూస్తే మనం అర్థమవుతుంది. సో ఫండమెంటల్ అనాలిసిస్ లో యాక్చువల్ వాల్యుయేషన్ చూస్తే 295 రూపీస్ గా ఉంది. సో ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 205 రూపీస్ గా ఉంది. సో 40% అప్ సైడ్ పాసిబిలిటీ అయితే ఉంది 1 year లో. అండ్ కరెంట్ లెవెల్స్ లో మనం బై చేసుకోగలిగితే ఓన్లీ సిగరెట్ బిజినెస్ ని మనం బై చేస్తున్నట్టు, రిమైనింగ్ బిజినెస్ లన్నీ ఫ్రీగా మనం కొనుక్కుంటున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. సో ఎఫ్ఎంసీజీ బిజినెస్ అనేది అదర్స్ బిజినెస్ అనేది గ్రోయింగ్ బిజినెస్ కాబట్టి ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ అవ్వడానికి ఐటీసీ అనేది పాసిబిలిటీ ఉంది. అండ్ డివిడెండ్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ లో వీళ్ళు డివిడెండ్స్ అయితే మనకి ఇస్తూ ఉంటారు. సో ఐటీసీ అనేది డెఫినెట్ గా బై అండ్ హోల్డ్ కంపెనీ. చార్ట్ ప్యాటర్న్ మనకు చూపించాను కదా, చార్ట్ ప్యాటర్న్ లో నవంబర్ 2020 నుంచి కన్సాలిడేషన్ అయితే కనిపిస్తుంది 200 and 220 లెవెల్స్ మధ్య. అయితే ఇది నా యాక్చువల్ టార్గెట్ వచ్చేసి 1 year లో 320 రూపీస్, 57% అప్ సైడ్ అయితే ఇక్కడ నుంచి చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన అనాలిసిస్ ఐటీసీ కంపెనీ మీద. నా అనాలిసిస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నా అనాలిసిస్ ఎలా ఉందో. అండ్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ మీ ఈ కంటెంట్ కనుక మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.